దేవాదాయ శాఖ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. ఇంకేం నిబంధనలన్నిటినీ తొక్కిపెట్టారు. తమకు అనుకూలంగా మలుచుకున్నారు. దేవుడి భూమిని కొట్టేయడానికి పక్కాగా స్కెచ్ వేశారు. కట్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. టీడీపీ నేతల భూ దోపిడీకి బ్రేక్ పడింది. ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది? టీడీపీ నేతలు వేసిన స్కెచ్ ఏంటి? కోర్టు ఎలా అడ్డుకుంది? వాచ్ ఇట్. ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా కార్పొరేటర్లకు కట్టబెడుతున్న చంద్రబాబు అండుకో ఇప్పుడు ఏకంగా దేవుడి భూములకే ఎసరు పెట్టింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దాదాపు 40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ వచ్చిన ఆదాయాన్ని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి జమ చేస్తున్నారు. అయితే దాదాపు 400 కోట్ల రూపాయల ఖరీదైన ఈ భూమిపై గతంలోనే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చనేతల కన్నుపడింది. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూముల్ని కొట్టేసేందుకు దుర్గగుడి పరిధిలోకి తెచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పేర్ని నాని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి డీఅడాప్షన్ చేయించారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. మళ్లీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో గొల్లపూడిలోని దేవాదాయ భూమిపై టీడీపీ నేతలు కన్నేశారు. 40 ఎకరాల భూమిలో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో 5 ఎకరాలు కేటాయించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎండోమెంట్ శాఖకు లేఖ రాశారు. అలాగే ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జి మేళా, అగ్రిటెక్ షో, టూరిజం ప్రమోషన్ ఈవెంట్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు శాశ్వత వేదిక నిర్మించడం పేరుతో మరో 35 ఎకరాల భూమి లీజు కోసం ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్లాయి. ఈ ప్రతిపాదనలు పెండింగ్ లో ఉండగానే ఈ నెల మొదటి వారంలో 40 ఎకరాల దేవాదాయ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా 4 నుంచి 6 అడుగుల మేర మట్టి చదును చేశారు. దేవాదాయ శాఖ భూమిని చదును చేయడంపై సర్వత్రా విమర్శలు రావడంతో వెంటనే టీడీపీ నేతలు తెర వెనుక వేగంగా పావులు కదిపారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో 30 ఎకరాలను 45 లక్షలకు లీజుకిస్తున్నట్లుగా దేవాదాయ శాఖ ఈ నెల 13న మెమో ఇచ్చింది. అయితే ఈ తతంగం వెనుక దేవాదాయ భూముల్ని శాశ్వతంగా కొట్టేసేందుకు భారీ వ్యూహం రచించినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరోవైపు ఉత్సవాల నిర్వహణ కోసం బెజవాడ టీడీపీ నేతలు ఇప్పటికే లక్షల రూపాయల వసూళ్లను చందాల రూపంలో మొదలుపెట్టారు. ఈ చందాల వ్యవహారాన్ని కూటమిలోని కొందరు నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల భూదోపిడీ స్కెచ్ను వైఎస్ఆర్సీపీ బయటపెట్టడంతో వారిలో కలవరం మొదలైంది. దీంతో హుటాహుటిన గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద టీడీపీ నేతలు వాలిపోయారు. భూముల్ని సాగు చేస్తున్న రైతులకు 15 లక్షలు ఇచ్చారు. 56 రోజుల పాటు భూముల్ని లీజుకు తీసుకుంటున్నందుకు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెక్కును అందజేశారు. తాను కేవలం ఉత్సవాల్ని మాత్రమే నిర్వహిస్తున్నామని, ఉత్సవాల్ని విజయవంతం చేయాలంటూ కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా పెట్టుకున్నారు. దేవస్థానానికి ఇచ్చిన లీజు డబ్బులు, రైతులకిచ్చిన డబ్బులు, భూమి చదును చేసేందుకు అయిన కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. దేవాదాయ శాఖ భూముల్ని కాపాడుకునేందుకు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు స్టే ఇచ్చింది. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూమిని విజయవాడ ఉత్సవాలకు వినియోగించొద్దని ఆదేశించింది. అలాగే గోల్ఫ్ కోర్సుకు 5 ఎకరాల కేటాయింపు ప్రతిపాదనపైన స్టే విధించింది. ఉత్సవాలకు తాత్కాలిక కేటాయింపు పైన స్టే విధించింది. ఆ భూముల్ని యథాతథంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు టీడీపీ నేతలు. ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు.